వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. వాచ్ వి ది యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎల్జీ కంపెనీ నుంచి ఉందా, రైట్? సో ఎల్జీ కంపెనీ నుంచి మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్ ఉందా? సో అది తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది ఎల్జీ వాషింగ్ మిషన్స్ అని, నెక్స్ట్ సౌండ్ స్పీకర్స్, టీవీస్ చాలామంది కొంటుంటారు. ఓకే, సో ఎల్జీ. సో ఆ ఎల్జీ యొక్క ఏ ఐటమ్ మీ ఇంట్లో ఉందో కింద కామెంట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మా ఇంట్లో వాషింగ్ మిషన్, డిష్ వాషర్ అన్నీ కూడా మనకి ఎల్జీకి సంబంధించే. సో మీరు కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈరోజు ఎల్జీ సాఫ్ట్ ఇండియా నుంచి లేటెస్ట్ డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఓకే, సో ఎవరికైతే C++ వచ్చిందో ఆర్ C++ మంచి నాలెడ్జ్ ఉండి యాజ్ అ డెవలపర్గా మీరు వర్క్ చేద్దాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. డైరెక్ట్ టెస్ట్. ఓకే, ఆ డైరెక్ట్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంతే తప్పించి కంగారు పడిపోయి వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి లింక్ ఓపెన్ చేసేసి కంగారుగా మీరు అయితే చేయదు. ఎందుకంటే సో అలా గనక మీరు చేశారనుకోండి మీకు కంపల్సరీ అది పేమెంట్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని సో నేను చెప్పే ప్రాసెస్ కొద్దిగా వినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, గ్రేట్. వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ఎల్జీ ప్రోడక్ట్ ఏంటో కింద కామెంట్ చేశారు కదా. ఇప్పుడు ఎల్జీ సాఫ్ట్ నుంచి వచ్చిన ఈ యొక్క హైరింగ్ ఏంటి, సో అన్ని కూడా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ సెట్ ఏమి అడిగారు, ఏ ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, ఏ స్ట్రీమ్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి అన్ని కూడా డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. డీటెయిల్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా డీటెయిల్స్ చెక్ చేసుకుని అక్కడ అప్లై లింక్ ఇస్తాను అనమాట బ్లూ కలర్లో. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. గైస్, మీరు ఇక్కడ చూస్తే ఎల్జీ సాఫ్ట్ ఇండియా నుంచి మనకి యొక్క హైరింగ్ అయితే మనకి చూడడానికి అయితే దొరుకుతుంది. గైస్, ఇక్కడ చూడండి మనకి హైర్ మీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ హైర్ మీ అనే ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ యొక్క ఎల్జీ సాఫ్ట్ ఇండియాకి హైరింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసి పెడతారు. అంటే ఈ యొక్క అసెస్మెంట్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం, షార్ట్ లిస్టింగ్ చేయడం అంతా కూడా ఈ హైర్ మీ వాళ్ళు చేస్తారన్నమాట. చూడండి, ఎల్జీ సాఫ్ట్ ఇండియా ఈజ్ హైరింగ్ C++ డెవలపర్స్. లొకేషన్ చూస్తే మనకైతే బెంగళూరు లొకేషన్ ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు. సో డైరెక్ట్గా మనకి హైర్ మీ వాళ్ళకి అఫీషియల్ పేజ్లోనే మనకైతే పోస్ట్ చేశారన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఇక్కడ ఇచ్చారు. చూడండి, బీటెక్, ఎంటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి, నెక్స్ట్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్ నుంచి, ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2023, 24, 25 బ్యాచ్ వాళ్ళు కూడా, అంటే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్ టు మనకు చూస్తే ఇక్కడ 3 years వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 70% మీకు CGPA త్రూ అవుట్ ది అకాడమిక్ ఉంటే చాలు అని మెన్షన్ చేశారు. ఓకే, మనకు ఒక లింక్ ఇచ్చారు. లింక్ మీకు ఇచ్చిస్తున్నారు మనకి ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ నుంచి క్లియర్ కట్గా వినండి గైస్. ఓకే, సో గైస్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అని కూడా నీట్గా చూడండి ఒకసారి. ఎల్జీ సాఫ్ట్ ఇండియా C++ డెవలపర్ జస్ట్ 3 days అయింది. సో తొందరగా ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. వీఆర్ ప్లీజింగ్ టు ఇన్వైట్ యూ పార్టిసిపేట్ ద హైరింగ్ ప్రాసెస్ ఆఫ్ C++ డెవలపర్స్ అని మెన్షన్ చేశారు. మీకు మేజర్గా C++ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో దాంతోపాటుగా ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, లైనెక్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండడం, డేటా స్ట్రక్చర్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ 7.56 CGPA వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అసెస్మెంట్ మీరైతే రాస్తారు. సో ఆన్లైన్ అసెస్మెంట్లో మనకి కోడింగ్ టెస్ట్ అయితే ఉంటుంది సెకండ్ రౌండ్లో. తర్వాత ఫేస్ టు ఫేస్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత ఫేస్ టు ఫేస్ HR ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఈవెన్ ప్యాకేజ్ కూడా మెన్షన్ చేస్తారు గైస్. శాలరీ చూడండి మనకి 7.56 LPA మనకైతే యాన్యువల్ CTC ఉంటుంది. సూపర్ అని చెప్పొచ్చు ఇది మాత్రం. ఓకే, శాలరీ వాళ్ళే మెన్షన్ చేస్తారు అఫీషియల్ పేజ్లోని. అందుకే నేను డైరెక్ట్గా మీకు తమ్నెల్ కూడా మెన్షన్ అయితే చేశాను. 7.56 మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందనేసి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఎడ్యుకేషన్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అదన్నీ కూడా బీటెక్, ఎంటెక్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్, C ప్రోగ్రామింగ్ వస్తే చాలు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది. దాని మీకు ఇచ్చిన తర్వాత జాబ్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఈ జాబ్ అప్లికేషన్ ఫామ్ మీరైతే ఫస్ట్ అయితే ఫిల్ చేసేసేయాలి మీరు. ఓకే, ఫాస్ట్గా ఫిల్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సబ్మిట్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి ఈ యొక్క పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్ అని వస్తుంది అనమాట. కస్టమ్ అసెస్మెంట్, ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్, పేమెంట్ హిస్టరీ, ఫీడ్బ్యాక్, ఇన్వైట్ ఫ్రెండ్ అని కనిపిస్తుంది. ఇది చూసినట్టే కన్ఫ్యూజ్ వస్తుంది, ఏది క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా అనేసి అందరూ కస్టమ్ అసెస్మెంట్ మీద అయితే క్లిక్ చేస్తారు. కాదు, ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీదే మీరైతే క్లిక్ చేయాల్సి వస్తుంది. దాని మీద అయితే ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ ఈ పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హైర్ మీ. సో ఇక్కడ పైన మళ్ళీ ఇంకొకసారి కస్టమ్ అసెస్మెంట్ పైన కనిపిస్తుంది. ఇదేమో అనుకు మళ్ళీ కన్ఫ్యూజ్ పడతారు లాగిన్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ చూడండి మనకి ఇలా అయితే వస్తుంది. ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్లో డాష్ బోర్డు, టేక్ అసెస్మెంట్, మాక్ అసెస్మెంట్, జాబ్స్ అనేసి. ఇందులో డాష్ బోర్డ్ అంటే ఇది మాట మనకి యాక్చువల్ డాష్ బోర్డ్ ఎనేబుల్ అయ్యి ఉంది. మనం మొత్తం అంతా చెక్ చేసుకోండి ఇక్కడ. సో మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి ఇక్కడ. టేక్ అసెస్మెంట్ మీకు ఇచ్చేసి యాక్చువల్
యాక్చువల్ అసెస్మెంట్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇది మాట ప్రాసెస్. ఇలా రాకుండా మీరు కస్టమర్ అసెస్మెంట్ మీద కనుక క్లిక్ చేసి కనుక మీరు ఎస్ వెళ్ళారంటే మిమ్మల్ని పేమెంట్ అయితే అడుగుతుంది. పేమెంట్ అడుగుతుంది ఏంటి బ్రో, ఫేక్ జాబ్స్ పోస్ట్ చేస్తున్నాం ఏంటి బ్రో అనేసి కింద కామెంట్ వెంటనే చేస్తారు. సో వద్దు బ్రో, అందుకని వీడియో ఎండ్ వరకు చూడమని ఇప్పుడు కూడా మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసుకుంటాను. సో జెన్యూన్ కంటెంట్ మన యొక్క ఛానల్లో డెలివరీ అవుతుంది కాబట్టి అది కూడా ఒక అమౌంట్ కూడా పెట్టించకుండా జెన్యూన్ జాబ్స్ అన్ని కూడా వెరిఫై చేసి మేమైతే కంటెంట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, అలాగే అసెస్మెంట్ రాసేసి మీరు ఫాస్ట్గా అయితే సబ్మిట్ చేయండి. మీరు కనుక ఆ అసెస్మెంట్ కనుక క్వాలిఫై అయితే తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ మీకు అయితే ఆల్రెడీ చెప్పాను, మీరు ఇంటర్వ్యూకి అయితే క్వాలిఫై అయితే అవుతారు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేయండి. ఎక్సెంట్ ప్యాకేజ్ అయితే ఉంది, అసలు మిస్ అవ్వద్దు. ఓకే, ఎల్జీ సాఫ్ట్ ఇండియా నుంచి మంచి జాబ్ అప్డేట్. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.